కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హలో, Geeta out. Sita in. ఓకే డాడ్, పెళ్లి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి, బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి. ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్యాభర్తలా కలిసిపోయాం కాబట్టి. కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్. ఇది సెకండ్ టైం. ఏమైంది గీత? నేను గీతని కాదండి. వాట్ ఆర్ యు సీరియస్? అవునండి, నేను సీతని. Oh my God! Oh my God! No! 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 ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? తప్పైపోయింది, తప్పైపోయింది. నా గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి? నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే వేస్తుంది. అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి? అసలు మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారండి? నేను ఈ గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత. ఓ సారీ సీత, నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు, ఇక్కడ ఎందుకున్నావని లేపాను. నువ్వు మత్తులో నన్ను పైకి లాక్కున్నావు. ఏమైంది గీత అని అడిగాను, సడన్ గా వాటేసుకున్నావు. సరే ఉడ్బివే కదా అని మళ్ళీ. అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తెరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే, అంతవరకే నాకు తెలుసండి. మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత? ఓ సారీ సీత, మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి. తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది, దట్టు నా మూలంగా జరిగింది. నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది? లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగలనా? దీనికి నా చావు ఒకటే మార్గం. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఐ హావ్ టు డై. ఎస్, నేను చచ్చిపోతాను. అసలు మీరిద్దరు కావాలిగా పుట్టడం నా కర్మ. గుడ్. మీకేమన్నా జరిగితే మా గీత తట్టుకోలేదండి. అది సరే, మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా? ఇది అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి. గీతకి మీరు చెప్పొద్దు, నేను చెప్పను. నీకు నా మీద అసహ్యం కలగడం లేదు కదా గీత? సారీ సీత, మీరు కావాలని చేసింది కాదు కదండి. నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా? నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా? ఎనివే,
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే? అంతేనంటావా? నేనెంతో టెన్షన్ పడిపోయాను. సరే, నేను బాత్రూంలో ఉంటాను, నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు. ఏ ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈ అమ్మాయిని వదల. ఏమన్నా వదలడేంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. ఆ. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 9848812363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా. అంతే కదా అంటే ఎలాగా? ఆ. నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఏమ్మా, ఇంకా ఆయాసంగా ఉంటుందా? ఆయాసంతో పాటు దగ్గు కూడా వస్తుంది బాబు. ఏం పర్లేదమ్మా, వేరే మందులు రాసిస్తాను. సిస్టర్ సిస్టర్ థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు? నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను. కావచ్చు, కానీ ఇలా ఎవరైనా చేయగలరా? ది సో కాల్డ్ పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు. యు ఆర్ ది బెస్ట్ జయ, రియలీ. పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా? అంటే నువ్వు పతివ్రతవు కాదా? ఆ లక్షణాలన్నీ నీకే అర్పించానుగా. కమ్ ఆన్ డార్లింగ్, డోంట్ బి సో సెన్సిటివ్. నాకే కదా అర్పించింది. మరి నువ్వు నాకేమిచ్చావు? నేనే నీ వాణ్ణి కదా, ఇంకా ఏంటమ్మా ఇచ్చేది? ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పావు. ముందు మన విషయం మీ డాడీకి చెప్పు. ఓకే, నో ప్రాబ్లం. తినరా తిను. అసలే నాకు షుగర్ ఎక్కువ. ఉంటే ఉందలేరా. రేయ్, మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా. ఏమే? మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నయ్య గారు. మీకందరికీ ఇష్టమైతే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏమండోయ్, మా వాడు శ్రీరామచంద్రుడు కాదు, శ్రీలోలచంద్రుడు. అయినా మీకు అభ్యంతరం లేకపోతే అని మా బాబు ఫీలింగ్. నువ్వు నోరు మీరా. ఓ, కాఫీలు పంపించు. అలాగేనండి. ఆ. ఏమయ్యా, నువ్వింకా ఎక్కడున్నావు? మగాడు తిరక్క చెడతాడంట. మా వాడు చెడిపోయి తిరుగుతున్నాడండి. లింగారావు, ఆ. నీకో విషయం తెలియాలి. ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆహా. చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ. కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా. ఆ. బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది. బాబు, ఇదేదో వెరైటీగా చెప్పాడు. వాళ్ళ అమ్మాయి కూడా అదే టైప్ ఏమో. చెత్త వెధవ, చెత్త కూతురు గొయ్యుకో. బావా, నీకేమో ఆయన కట్నం కావాలి, ఆయనకేమో నీ ఆస్తి కావాలి. ఏదో ఒకటి చేసుకోండి, మధ్యలో నాకెందుకు?